పరీక్షా హాల్లో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? పరీక్ష హాల్లో పిల్లలు ఉంటున్నప్పుడు యూజువల్గా ఏముంటుందంటే క్వశ్చన్ పేపరు రాగానే వాళ్ళకి ఒక రకమైన ఒక యాంగ్జైటీ, మైండ్ కూడా కొంచెం ఫాస్ట్గా పనిచేస్తుంది, హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంటుంది, పాల్పిటేషన్ అవి కూడా. అది ఏం అవసరం లేదు. అందుకనే చాలామంది విద్యార్థులకు ఏం చెప్తుంటారంటే మొదట 10-15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదవమంటారు. సో క్వశ్చన్ పేపర్ చదవటం వల్ల ఏ క్వశ్చన్, ఇప్పుడు యూజువల్గా 2 రకాల పేపర్స్ వస్తాయి. మన స్టేట్ బోర్డ్ పేపర్స్లో ఎలా ఉంటుందంటే చాయిస్ అని ఉంటుంది, అంటే ఈ ప్రశ్నలు నేను రాయొచ్చు, కొన్ని ప్రశ్నలు విడిచిపెట్టచ్చు అని. సిబిఎస్ఈ పేపర్స్లో క్వశ్చన్ నెంబర్స్ అన్నీ వస్తాయి, ఇంటర్నల్ చాయిస్ అని ఉంటుంది. అంటే 14వ ప్రశ్నలో ఇది కానీ ఇది కానీ ప్రశ్న నెంబర్ అయితే రాయాలి, 14వ ప్రశ్న రాయాలి తప్పనిసరిగా. అందులో 2 భాగాల్లో ఏదో ఒక భాగం రాయొచ్చు. అందుకని సిబిఎస్ఈలో పరీక్ష రాసేటప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ నెంబర్స్ అన్నీ వస్తాయి వాళ్ళకి. సరే, ప్రశ్న పత్రం చదివిన తర్వాత 10 నిమిషాలు 15 నిమిషాలు చదివిన తర్వాత ఏ ప్రశ్నలు నేను అటెంప్ట్ చేయాలని చెప్పి టిక్ చేసుకుంటారు, వాళ్ళు ఒక గీత కొట్టుకుంటారు. సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఇవన్నీ నేను నేర్చుకున్నాను, రాయగలుగుతానని చెప్పి. అదే ప్రశ్నకి సమాధానం రాసేసిన తర్వాత ఆ క్వశ్చన్ నెంబర్ని వాళ్ళు సర్కిల్ చేస్తారు, ఇది నేను రాసేసుకున్నానని చెప్పి. అంటే ఇది ఒక చెక్ లిస్ట్ అనమాట, నేను అన్నీ రాస్తున్నానా, ఏదైనా విడిచిపెట్టేస్తున్నానా అని చెప్పి. సో మనం ముందేమో 10-15 నిమిషాల్లో వచ్చినవన్నీ కూడా టిక్ చేసుకుంటాను, నేను ఇది అటెంప్ట్ చేయొచ్చు, నేను చేయగలుగుతానని. వ్రాసేసిన తర్వాత దాన్ని సర్కిల్ చేసుకుంటాం అనమాట. ఇది ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో చేయవలసినటువంటి పని. తర్వాత ఏంటంటే ఏదైనా ప్రశ్న మనం ఒక్కోసారి ఏమవుతుందంటే దానికి 10 పాయింట్లు రాయాల్సి వస్తుంది అనుకోండి, నాకు 6 గుర్తుకొస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే, మీకు తెలుసు ఇంకొక 4 పాయింట్లు ఉన్నాయని కొంచెం గుర్తు చేసుకునే వీలుగా కొంచెం ప్లేస్ విడిచిపెట్టి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. అంటే లేకపోతే ఏమవుతుందంటే మనకి టైము కంట్రోల్లో ఉండదు, ఒకే ప్రశ్న దగ్గర స్టక్ అవ్వకూడదు అనమాట. ఆ ప్రశ్న విడిచిపెట్టేసి కొంచెం ప్లేస్ విడిచిపెట్టేసి నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఎన్ని ప్రశ్నలు రాయాలో, మనం ఒక ప్రశ్నకి ఎంత టైము పడుతుంది, ఏ సెక్షన్కి ఎంత టైం పడుతుంది, ఇది జనరల్గా తెలిసి ఉండాలి. ఎందుకు తెలియాలంటే వాళ్ళు ప్రీ బోర్డ్స్ రాస్తారు, చాలాసార్లు పరీక్షలు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళకి ఆ టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది అనమాట. నాకు ఈ సెక్షన్కి ఇంత టైం ఖర్చు పెట్టచ్చు అని చెప్పి అనమాట. సరే, ఫైన్. అంటే ఒక ప్రశ్న సగం రాసి విడిచిపెట్టి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలు రాయటం వల్ల ఒక ఎగ్జామినర్ ఇబ్బంది పడేది ఎప్పుడు ఉంటుందంటే, ఎగ్జామినర్ పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ అకౌంటింగ్ చేయాలి. ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఇవన్నీ కూడాలి. ఏ పేజీలో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇవన్నీ కూడాలి. అవి మళ్ళీ మ్యాచ్ అవ్వాలి. అందుకని ఎగ్జామినర్ని మనం ఇబ్బంది పెట్టకూడదు అంటే, ప్రశ్నాపత్రంలో ఏ క్రమంలో ఉన్నాయో అదే క్రమంలో ఇక్కడ ఆన్సర్ రాస్తే మంచిది, ఆర్డర్ మార్చకుండా. అంతేగాని మొదట 12వ ప్రశ్న రాసి తర్వాత 1 రాసి తర్వాత 7 రాసి ఇట్లా చేయకూడదు అనమాట. అది ఎగ్జామినర్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయం, అతనికి మళ్ళీ టైం పడుతుంది. అందుకని చెప్పి క్వశ్చన్ పేపర్ ఆర్డర్ మెయింటైన్ చేసినట్టయితే అంటే డెఫినెట్గా అది బాగుంటుంది అనమాట. పిల్లలు ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే స్కెచ్ పెన్స్ వాడుతుంటారు. అయితే రెడ్ పెన్, గ్రీన్ పెన్ అవాయిడ్ చేస్తారు వాళ్ళు, అవి వాడేవి కాదు. అయితే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఫెల్ట్ పెన్ లేదా స్కెచ్ పెన్, మార్కర్ పెన్ ఇవన్నీ వాడేటప్పుడు కాగితం ఆ ఇంకు పీల్చుకోకుండా చూసి ఎక్కువ కలర్లు వాడకుండా 1-2 కలర్లు వాడచ్చు స్కెచ్ పెన్స్ అనమాట. ఎవరైనప్పటికీ కూడా కొంతమంది పిల్లలు 4 సైడ్స్ మార్జిన్ గీసుకుంటారు, అది పర్వాలేదు, కొంచెం అది అందంగా కనిపించవచ్చు, ప్రజెంటేషన్లో కొంచెం ఉండొచ్చు. బట్ అన్నిటికంటే ముఖ్యం అందులో కంటెంట్ ఉండాలి, అని మనం రాసిన సమాధానంలో విషయం ఉండాలి. అంతేగాని ఈ డెకరేషన్ వల్ల ఎక్కువ మార్కులు వస్తాయని అనుకుంటాం పొరపాటు. కాకపోతే రెడ్ పెన్స్, గ్రీన్ పెన్స్ అవాయిడ్ చేసి ఎక్కువ స్కెచ్ పెన్స్ వాడకుండా ఒక స్కెచ్ పెన్ వాడి ప్రశ్నలన్నీ కూడా సమాధానాలు రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఆర్డర్లో ఉన్నట్టయితే అది ఎగ్జామినర్ కొంచెం వీలుగా ఉంటుంది అనమాట. సార్, అదేవిధంగా తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని రివైజ్ చేసుకోవడం ఎలా? విదేశాలకి ఇక్కడ భారతదేశానికి తేడా ఎక్కడ వస్తుందంటే డెలివరీ మెకానిజం దగ్గర వస్తుంది. అంటే మనము ఒక విషయాన్ని నేర్చుకునే పద్ధతి ఎట్లా ఉండాలి అని చెప్పి. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక నేర్చుకున్న విషయాన్ని ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఈవెన్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని బోల్డ్ అండ్ సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి. అంటే ఎంతో విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు దాన్ని ఆ కంటెంట్ని ఆర్గనైజ్ చేసుకుంటాం. అంటే ఏ రకంగా దీన్ని నేను కంటెంట్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏది ముందు చదువుకోవాలి, ఏది తర్వాత చదువుకోవాలి, దానికి దీనికి లింక్ ఎలా ఉంటుంది,
ఇవన్నీ కూడా. అందుకని ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నోట్స్ రాసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు పక్కన నోట్స్ రాసుకునేటప్పుడు అక్కడ కార్నెల్ మెథడ్ ఉంటుంది. కార్నెల్ యూనివర్సిటీలో డెవలప్ చేసిన మెథడ్. అంటే కార్నెల్ నోట్స్ రాసుకోవాలి. లేకపోతే ఒక మైండ్ మ్యాప్ డ్రా చేసుకుంటే మనకి ఈ పాయింట్స్ అన్నిటికీ కూడా అది ఇంటర్లింకింగ్ తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధం ఎలా ఉంటుంది, వీటన్నిటినీ మళ్ళీ కోర్ థీమ్తో ఎట్లా కనెక్ట్ చేస్తాం అంటే ఒక మైండ్ మ్యాప్ డ్రా చేసుకోవాలి. ఒక కాన్సెప్ట్ మ్యాప్ డ్రా చేసుకోవాలి. అంటే ఒకే విషయాన్ని విభిన్న కోణాల్లో ఎలా నేను దాన్ని స్టడీ చేస్తాను, దానివల్ల ఉపయోగాలన్నా, ధర్మాలన్నా, లేకపోతే ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. బట్ సబ్స్టెన్స్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇట్లా కాన్సెప్ట్ మ్యాప్ డ్రా చేసుకోవాలి. అందుకని చెప్పి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మైండ్ మ్యాప్స్, కాన్సెప్ట్ మ్యాప్స్, ట్రాకింగ్ సిస్టము, కార్నెల్ నోట్స్ ఇవన్నీ అలవాటు చేసినట్టయితే ఒక ఆర్గనైజ్డ్గా చదువుకుంటాం వస్తుంది. అంటే బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాకుండా మనకి ఇవన్నీ వెల్ కనెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సార్, ఇవాళ మన జైహో సక్సెస్ మంత్రాలు పరీక్ష రాసే విద్యార్థులకు చాలా చక్కని సలహాలు, సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ మన జైహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.